హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ స్టేటస్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇది నేను 2 టైప్స్ అయితే డిజైన్ అయితే చేశాను. ఒకటి లవ్ ప్రపోజ్ కావచ్చు, ఇంకోటి లవ్ ఫెయిల్యూర్గా కావచ్చు. సో ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చినట్టు మీరు క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా బ్యాక్గ్రౌండ్లో మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ లేదా మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్నైనా పెట్టుకొని అండ్ ఇక్కడ మీ యొక్క ఫొటోస్ని పెట్టుకొని మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ లిరికల్ కూడా పెట్టుకొని సేమ్ యాడ్ చూసుకో ఒక అద్భుతమైన లవ్ స్టేటస్ లిరికల్ వీడియోనే క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా యాడ్ చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూపిస్తా, చూడండి. ఫ్రెండ్స్, కాపీరైట్ ఇష్యూ వల్ల అయితే నేను సాంగ్ అయితే ప్లే చేయలేదు. ఇదే వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో అయితే సాంగ్తో ప్లే చేశాను. అక్కడ నుంచి మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ కంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ యొక్క మ్యూజిక్ కానీ ఇంట్రో కానీ. సో ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది గాయస్. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. ఇదే వీడియోని అయితే నేను సాంగ్తో ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేశాను. అక్కడ నుంచి మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే కానీ నెక్స్ట్ లెవెల్ కంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సేమ్ ఇదే విధంగా బ్యాక్గ్రౌండ్లో చెప్పాను కదా, మీ యొక్క ఫొటోస్ని పెట్టుకొని అండ్ ఇక్కడ మీ గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ అండ్ ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ని పెట్టుకొని సేమ్ యాక్చువల్స్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో గాయస్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తున్నాయి. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడియో ఫర్ ఆమ్ చూస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఫస్ట్ ఒక ఫ్లవర్కు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసింటే చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్ని కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఈ యొక్క ఇమేజ్ని కొద్దిగా యానిమేషన్లో ఈ విధంగా జూమ్ అనేది చేసుకోండి. ఓకే, సో వన్స్ నేను అనేది ఈ లెవెల్లో జూమ్ అనేది చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. సేమ్ ఇమేజ్ ఇదే ఇమేజ్ మీకు వీడియో ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ర్యాక్ ఇచ్చుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 20 సెకండ్స్ అయితే ర్యాక్ చేస్తున్నా. మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు పెట్టుకోండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సపోజ్గా అన్ని కూడా మనకు ఆల్మోస్ట్ అన్ని కూడా మనకు PNG లాగా ఉండాలి, అప్పుడే మనకు వర్కౌట్ అవుతాయి. సో ఫస్ట్ నేను వచ్చేసి ఇతని ఫోటోని అయితే సెలెక్ట్ అనేది చేసి ఇలా ఒక సైడ్ కార్నర్లో ఇచ్చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ నేను వీడియో ఎండ్ వరకు ర్యాక్ లేదు, సో నేను సగం వరకు అయితే ఇచ్చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ని నేను టిక్ మార్క్ని అడిస్తున్నా. సో ఇక్కడ మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీరు ఎన్ని ఇమేజ్ కావాలో అన్ని ఇమేజ్ కూడా ఇలా 1 by 1 మీరు యాడ్ అయితే ఇచ్చుకుంటారు అండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 2 ఇమేజ్ని అయితే సెలెక్ట్ అనేది చేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్లో మీరైతే సెలెక్ట్ అనేది చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి అక్కడ ఒక ఇమేజ్ అయితే ఇచ్చాను, సెకండ్ వన్ వచ్చేసి ఇంకొక ఇమేజ్ని అయితే నేను సెలెక్ట్ అనేది చేసుకుంటున్నా. మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్లు మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఈ యొక్క ఇమేజ్ని సెలెక్ట్ చేసి కొద్దిగా ఈ యొక్క ఇమేజ్ని కూడా ఇలా ఒక సైడ్ యానిమేషన్లో పెట్టేసి సేమ్ ఈ ఇమేజ్ని నేను వీడియో ఎండ్ వరకు ర్యాక్ అనేది చేసేసి ఇక్కడ టిక్ మార్క్ని ఇస్తున్నా. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లిరికల్కు సంబంధించిన ఒకటి ఏదైతే ఉందో ఈ యొక్క ఫ్లవర్కు సంబంధించిన లిరికల్ యానిమేషన్ బార్డర్ అనేది ఇస్తాను. సో ఈ ఇమేజ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో వచ్చేసి ఈ 2 ఇమేజ్లు కూడా మనకు కరెక్ట్ యానిమేషన్లో పెట్టుకోండి. ఓకే, సో ఈ లెవెల్లో పెట్టేసి సేమ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ కానీ ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ని మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను అనుపమ అనే ఫోటోని అయితే నేను తీసుకున్నా. మీకు ఇష్టం వచ్చిన ఫోటో
ఫొటోస్ని మీరైతే సెలెక్ట్ అనేది చేసుకోండి. ఓకే, సో ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకు పిఎన్జీ లాగా ఉండాలి, అప్పుడే మనకు వర్కౌట్ అయితే, లేకపోతే సరిగా వర్కౌట్ అవ్వ ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి నేను ఈ యొక్క ఇమేజ్ని తీసుకొని కొద్దిగా ఇక్కడ మనకు రైట్ సైడ్లో క్రాపింగ్ ఆప్షన్ ఉంది, కొద్దిగా ఈ లెవెల్లో అంటే మనకు కొద్దిగా రొటేట్ అనేది చేంజ్ చేసుకొని సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి మనకు ఇక్కడ కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో వన్స్ క్రాపింగ్లోకి వచ్చేసి ఎనేబుల్ చేసి సేప్లోకి వచ్చేసి మనకు ఈ లెవెల్లో మనకు కొద్దిగా సేప్లోకి వచ్చేసి సెకండ్ వన్ అని సెలెక్ట్ చేసి సో ఇక్కడ మనకు ఫిదర్ అనేది 50 ఇచ్చేసేయండి. ఓకే, సో వన్స్ ఈ లెవెల్లో ఇచ్చేసి కరెక్ట్గా ఇక్కడ మన యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీరు ఇచ్చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేయండి. సో వన్స్ సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ మీకు ఇంకా ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పెట్టుకోండి. ఓకే, సో ఈ ఇమేజ్లే కాదు మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్లు మీరు పెట్టుకోవచ్చు. ఓకే, సో ఈ లెవెల్లో ఇచ్చేసి నేను టిక్ మార్కుని ఇస్తున్నా. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఏ లిరికల్ వీడియో అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాలనుకుంటారో ఆ లిరికల్ వీడియో సెలెక్ట్ అనేది చేసుకోండి. సో నేనైతే ఒక లిరికల్ యానిమేషన్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క లిరికల్ యానిమేషన్ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. సో ఈ యొక్క లిరికలే కాదు ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన లిరికల్ అయినా మీరు పెట్టుకోవచ్చు గైస్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను సపోజ్కి ఈ యొక్క లిరికల్ అనేది నేను ఇక్కడైతే యూజ్ అనేది చేస్తున్నా. సో ఆల్మోస్ట్ మీకు ఇష్టం వచ్చిన లిరికల్ వీడియో అయినా మీరు పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఈ లిరికల్ యానిమేషన్ పెట్టుకొని సో ఇక్కడైతే బాగా చూడండి లిరికల్ కరెక్ట్ అందులో సెట్ అవ్వాలి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే కొద్దిగా ఇలా మనకు రొటేట్ అనేది తగ్గించేసి సేమ్ కరెక్ట్ అందులో పెట్టేసి కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది. సో వన్స్ క్రాపింగ్లోకి వచ్చేసి కొద్దిగా లేయర్ని ఈ విధంగా మనము క్రాప్ అనేది చేసుకొని కరెక్ట్ అందులో లిరికల్ యానిమేషన్ సెట్ చేసుకొని అండ్ మన యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క లిరికల్ మీద టచ్ చేసి కొద్దిగా కరెక్ట్ యానిమేషన్ ఇచ్చేసి ఈ విధంగా జూమ్ అనేది చేసి కరెక్ట్ అందులో మనకు సెట్ అయ్యేలాగా ఇలా మనకు స్క్రోల్ అప్ అయితే చేసుకోండి. ఓకే, సో ఈ లెవెల్లో నేను కొద్దిగా అలా స్క్రోల్ అప్ అనేది చేసేసి కరెక్ట్ ఇక్కడనే టిక్ మార్కుని పెట్టిస్తున్నా. సో చూడండి కరెక్ట్ అందులో బ్లాక్లో లేయర్ కన్వర్ట్ అయింది. సేమ్ ఇప్పుడు లేయర్ మీద టచ్ చేసి నేను ఏదైతే సాంగ్ ఉందో ఆ యొక్క సాంగ్ కున్న వాల్యూమ్ అనేది మ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు అనక. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒక్కసారి ప్లే చేయండి. సో చూడండి లిరికల్ యానిమేషన్ అయితే మూమెంట్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడతో మనకు లిరికల్ యానిమేషన్ కరెక్ట్గా సెట్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ ఓవర్లీలోకి వెళ్తే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను గ్రావెల్స్ అని ఒక లైట్ ఎఫెక్ట్ అనేది చెప్తాను, లైట్ గ్రావెల్స్ అని. సో ఈ యొక్క యానిమేషన్ మనకు ఆల్మోస్ట్ అయితే ఇది కైన్ మాస్టర్ స్టోర్లోనే ఉంటుంది అవైలబుల్లో. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ యొక్క ఫస్ట్ మీరు ఇవన్నీ కనపరాకపోతే ఫస్ట్ మీ మొబైల్ డేటా ఆన్ చేసి ఇక్కడ కింది స్క్రోల్ చేస్తే గెట్ మోర్ అనే ఆప్షన్, గెట్ మోర్లోకి వెళ్తే సో ఈ యొక్క ఎఫెక్ట్ మీరు డౌన్లోడ్ అనేది చేసి ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన లైటింగ్ ఎఫెక్ట్ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఈ యొక్క లైటింగ్ ఎఫెక్ట్ను సెలెక్ట్ చేసి కొద్దిగా ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ సెండ్ టు బ్యాక్ అని ఇస్తున్నా. సేమ్ ఈ యొక్క ఏదైతుందో లేయర్ను వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేస్తున్నా. సో ఇది లిరికల్ ఎక్స్ట్రా ఉండే ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్లై హ్యాండ్ అని ఇస్తున్నా. ఓకే, సో ఇక్కడతో లిరికల్ యానిమేషన్ అండ్ ఆ యొక్క గ్రావెల్స్ లైటింగ్ మనకు కరెక్ట్గా సెట్ అయింది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక ఏదైతే ఉందో ఒక బర్డ్ అనేది మీకు ఇస్తాను వీడియో. సో ఈ యొక్క వీడియో లింక్ కూడా మీకు అక్కడనే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు క్రోమాకి అనే ఆప్షన్ ఉంది. క్రోమాకిలోకి వచ్చేసి ఇది ఎనేబుల్ చేసి ఇక్కడ మనకు 28 అనేది మినిమం ఒక 30 నుంచి 45లో పెట్టేసి సేమ్ ఇక్కడ కొద్దిగా ఫస్ట్లో కొద్దిగా ఇక్కడ ట్రిమ్ అనేది చేసుకోండి. ఓకే, సో ఈ లెవెల్లో ట్రిమ్ చేసి లాంగ్ ప్రెస్ చేసి కొద్దిగా ముందు స్క్రోల్ చేసి సేమ్ ఈ యొక్క బర్డ్ ఏదైతుందో ఆ యొక్క బర్డ్ కూడా ఒక పిఎన్జీ లాగా మారిపోతుంది. సో ఈ యొక్క వీడియోని కూడా మీకు ఎక్కడ కావాలో మీరు అక్కడ పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ ఇచ్చేసి నేను బడ్డుకున్న సాంగ్ ఏదైతుందో అది కూడా మ్యూట్ చేస్తున్నా. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక బార్డర్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క బార్డర్ ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఈ యొక్క బార్డర్ని అయితే ఇక్కడ మీరు అయితే యాడ్ అయితే ఇచ్చేయండి. ఓకే, సో ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో వచ్చేసి సేమ్ ఇదే బార్డర్ను వీడియో ఎండ్ వరకు ర్యాక్ అనేది చేసి ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. సో చూడండి గాయస్ ఇక్కడతో మనకు ఎన్ని లేయర్స్ అయితే కన్వర్ట్ అయ్యాయో సో చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, సో ఇక్కడతో ఇంకా ఆల్మోస్ట్ మనకు ఎఫెక్ట్లతో ఇక్కడతో కంప్లీట్ అయిపోయాయి. సో ఇప్పుడు ఇంకా లాస్ట్ ఫైనల్గా ప్లే చేసుకోండి. చూడండి గాయస్ ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ ఆ యొక్క లిరికల్ యానిమేషన్లు ఫోటోస్ అండ్ ఆ యొక్క ఫ్లోటింగ్ అండ్ ప్యారెట్ చిలుక సో ఇక్కడతో అన్ని ఎఫెక్ట్లు అన్నీ యాడ్ అయిపోయాయి. ఇంకేంటి టోటల్గా అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి వీడియో మనకు గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ మీరు టచ్ చేసి కొద్దిగా లోలో ఉన్న హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్కన సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ మీ అందరికీ నచ్చింది కూడా నచ్చలేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నౌ.